రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు రాజు యాదవ్ వీడు రాణిని చేసేస్తాడు. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటది లైఫ్ లో. మనం బాగా ముందుకెళ్ళాలి, లైఫ్ లో బాగా ఎదగాలని. నేను ఎంత ఎదిగినా నాకన్నా ఒక స్టెప్ ఎత్తులో నన్ను కోరుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఈడ ఆ స్టేజ్ లో ఉంటే కంపల్సరీ నన్ను చూసుకుంటాడు కాబట్టి. కానీ మా సీనుగాడిని తలెత్తుకునేలా చేసావు నీ హైట్ తో. ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. నరేష్, ఇది ఏ కోట? 20 కేజీల దొడ్డు బియ్యం, 2 నూనె ప్యాకెట్లు, 1/2 కిలో చక్కెర, కేజీ కందిపప్పు. ఏం కోటరా? రేషన్ కోట. ఈ జాబ్ నీకు ఏ కోటాలో వచ్చింది? స్పోర్ట్స్ కోట. ఇదే కోట? స్పోర్ట్స్ కోటనే. ఇదేం ఆడింది? 3 జీవితాలతో ఆడుకుంది. ఈ ఏరియాలోకి టెర్రరిస్ట్ వస్తున్నాడు. నువ్వు మొక్కజొన్న పుత్రం ఫైమా, యు గో అండ్ ఫిష్. ఆ టెర్రరిస్ట్ ఎలాగని వాళ్ళు పట్టుకుంటున్నాం. జిత్తు సార్, ఎనీ అప్డేట్? మొక్కజొన్న పొత్తులు సంచి కాలేంది సార్. వెంటనే ఒక 2 లారీలు తెప్పించాడు సార్. బొగ్గులు కూడా అయిపోయినాయి సార్, దగ్గరకు వస్తున్నాయి. ఎంత ఒక కిలో అన్నారు కదా మీరు? సారీ సార్, మర్చిపోయాను సార్, నేను లీలం అయిపోయాను సార్. ఎనీ అప్డేట్? అప్డేట్ ఏం లేదు కానీ ఆ బొచ్చు చేప పోవట్లేదు సార్. శీలావతి కావాలి. పోతుంది అమ్మంటావా? మీరు ఈ నడి సముద్రంలో ఏం చేస్తున్నారు? అంటే మా పడవ రీసెంట్ గానే మునిగిపోయిందండి. ఎలా మునిగిపోయింది? ఒక ఐస్ గడ్డకి గుద్దుకొని పడవ మునుగుతుంది, జాగ్రత్త. మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. అందరూ అర్జెంట్ గా ఈ కొబ్బరి నూనె రాసుకోండి. సార్ దేనికి సార్ ఈ కొబ్బరి నూనె? ఈ కొబ్బరి నూనె చూడండి, వాటర్ వేస్తున్నాను. ఏమవుతుంది? అది తేలుతుంది. మీరు కూడా రాసుకోండి, మీ అందరూ తెలుతాం. మాది పెద్ద స్పోర్ట్స్ ఫ్యామిలీ. నువ్వు ఏ ఆట ఆడతావు? కబడ్డీ. చెల్ కబడ్డీ అంటే ఏంటో చెప్పు. అవతల మనం ఇచ్చాడనుకో, ఆడి సెల్ నంబర్ నేను తీసుకొని నా సెల్ నంబర్ ఆడికిస్తా. అదే చెల్ కబడ్డీ. మన చిన్నది ఎరగదీస్తుంది ఈ మధ్య. అవునా? ఏం ఆట ఆడుతుంది మంది? నానా సన్, ఏ గేమ్ ఆడతావు నువ్వు? www.com. అది www.com కాదురా, WWE రాది. అరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. కృష్ణభవన్ గారితో వెళ్తే 4, ఖుష్బు గారితో వెళ్తే 6, రష్మి వెళ్తే అవుట్. అదేంటి? ఈ ఏజ్ వెళ్తే అవుట్ అయిపోదు. అమ్మయ్యా, ఓకే. ఈవిడే మనకి యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చే మేడం. నాలాగా సరిపోయింది ఇద్దరికి. ఏం భయపడకండి, ఎందుకంటే ఇవన్నీ కామన్. ఒక్కసారి చేస్తే అంత అలవాటు అయిపోతుంది.